నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దామండి. యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 3వ వచనం చూడండి ఏమని రాసిందో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. కొత్తగా ఉంది కదా వాక్యం. ఏమని రాసిందంటే చూడండి, చక్కటి వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలాలలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇక్కడ దేవుడు కోరేషికి అన్యుడైనటువంటి రాజుతో చెప్పిన మాటను మనం ఇక్కడ చదివాం. అసలు ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, అంధకార స్థలాలలో ఉన్న నిధులను నేను నీకు ఇస్తాను, రహస్య స్థలాలలో మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను. చక్కగా ఇంగ్లీష్లో బాగా రాశారు. అండ్ ఐ విల్ గివ్ యూ ట్రెజర్స్ హిడెన్ ఇన్ ద డార్క్నెస్. చీకట్లో దాగి ఉన్నటువంటి సంపద నేను నీకు ఇస్తాను అని అర్థం. కరెక్ట్గా అర్థమైందండి. ఎక్కడ సంపద? చీకట్లో. అంధకార స్థలము అంటే ఏంటి? అంధకార స్థలం అంటే చీకటి, అంధకార స్థలం అంటే రాత్రి. జాగ్రత్త పెట్టి వాక్యం తొందరగా అర్థమైపోతుంది. అంధకార స్థలం అంటే చీకటి, అంధకార స్థలం అంటే రాత్రి, అంతే కదా. దాంట్లో ఆ అంధకార స్థలములో, చీకట్లో, రాత్రిలో దేవుడు ఏముంచాడంట? నిధులను ఉంచాడు, సంపదలు ఉంచాడు. ట్రెజర్స్. ట్రెజర్ అంటే సంపద. మాకు కావాలండి అట్లా సంపదలు చాలా అవసరం, సంపదలు మాకు కావాలండి అనుకుంటాం అందరం. వద్దు అని ఎవరు అనుకుంటారు? తప్పనిసరిగా అనుకుంటాం. ఈ వాక్యానికి అర్థం చెప్తున్నాను. చీకట్లో, హిడెన్ ప్లేసెస్లో, డార్క్నెస్లో, చీకట్లో ఉన్నటువంటి, చీకట్లో నిధులున్నాయంట, చీకట్లో సంపద ఉంది, చీకట్లో ట్రెజర్స్ ఉన్నాయన్నమాట. ఆ నిధులను నేను నీకు ఇస్తాను. ఇంకోటి ఏంటి? రహస్య స్థలాలలో మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను. ఇప్పుడు మన వాక్యం ఏంటంటే, అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు. చీకట్లో నిధులు ఉన్నాయి, అంధకారంలో సంపద ఉంది, ట్రెజర్స్ ఉన్నాయి. కాబట్టి అవి నేను నీకు ఇస్తాను. నువ్వు ఒకటి గ్రహించాలి. ఏంటి అని అంటే, అసలు నిన్ను పిలిచిన వాడని నేనే అని నువ్వు గ్రహించేటట్లుగా నీ అంధకారంలో, నీ రాత్రుల్లో నేను చాలా నిధులను, సంపదలు దాచాను. వాటిని నేను నీకు ఇస్తాను. అవి నేను నీకు ఇచ్చినప్పుడు అసలు నిన్ను పిలిచిన దేవుడిని, నిన్ను రక్షించిన దేవుడిని నేనే అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావని ఇక్కడ వాక్యానికి అర్థం. సో ఈరోజు ఫస్ట్ మొట్టమొదటిగా ఒకే ఒక వచనాన్ని ఈరోజు ధ్యానం చేస్తాం. ఆ మాట ఏంటంటే, అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు. జాగ్రత్తగా విందాం. మానవ జీవితాల్లో పగలు, రాత్రి కదా, వెంట వస్తూ ఉంటాయి. లేకపోతే రాత్రి పగలు అనుకోండి, ఎలా వస్తాయి? ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కదా. రాత్రి తర్వాత వెంటనే ఏమొస్తుంది? పగలు వచ్చింది. అలాగే మన జీవితాల్లో అంధకారము లేకపోతే చీకటి రాత్రులు అనేవి జయము, ఆశీర్వాదాలతో ఒకదానికొకటి సంబంధంతో ఉన్నాయి. మానవ జీవితంలో చీకటి, అంధకారము అనేవి జయము, ఆశీర్వాదము అనే వాటితో కలిసి ఉన్నాయి. ఆ విషయాలు బాగా ఒకదానికొకటి సంబంధం ఉందన్నమాట. జయానికి, ఆశీర్వాదానికి, అలాగే చీకటికి, అంధకారానికి, ఈ రెండింటికి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది మానవ జీవితాల్లో. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోము. సరే, దేవుడు అంటున్నాడు అంధకార స్థలాల్లో నిధులు ఉన్నాయి అంటున్నాడు. సో అంధకారంలో నడవటానికి ఇష్టపడకపోతే ఆ నిధులను మనం అనుభవించలేము, ఆ నిధులు మనం పొందుకోలేము. ఎప్పుడు? అంధకారంలో నడవటం మాకు ఇష్టం లేదు, చీకట్లో ఉండటం మాకు ఇష్టం లేదు, అంధకార పరిస్థితుల్లో
ఉండటం మాకు ఇష్టం లేదు అని అంటే కనుక అంటే నీకు నిధులు అవసరం లేదని అర్థం, అంతే కదా. అక్కడ ఉన్నాయంటున్నాడు దేవుడు, నిధులు అక్కడ ఉన్న వాటిని నేను మీకు ఇస్తాను అంటాడు. మాకు అంధకారం ఇష్టం ఉండదండి, మాకు ఎప్పుడు వెలుగుగా ఉంటేనే బాగుంటుంది అని అంటే, మరి బైబిల్లోనేమో అంధకార స్థలాల్లో నిధులను దాచారు అంటాడు దేవుడు. చీకట్లో, బలహీనతల్లో, అంధకార పరిస్థితులలో జయము ఆశీర్వాదం అనేది పెట్టాడు దేవుడు. ఈ రెండింటికి బాగా లింక్ ఎక్కువ, అవినాభావ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి రెండు విషయాలకి మధ్య. కాబట్టి మనం అంధకారంలో నడవటానికి ఇష్టపడాలి. మాకు అవి వద్దు అని అంటే కనుక దేవుడు దాని లోపల నిధులను దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి నీకు నిధులు కూడా ఉండవు అన్నమాట. సంపద అనేది కూడా నీకు లేదు. అది ఏ సంపద అయినా అందేవండి, ఆత్మరాయ సంబంధమైన సంపద కానివ్వండి, భూ సంబంధమైనటువంటి సంపద కానివ్వండి, మరి ఆ నిధులను మనం పొందుకోలేము. ఎప్పుడు పొందుకోలేమంటే నీవు అంధకారంలో నడవటానికి ఇష్టపడకపోతే నువ్వు పొందుకోలేవు. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఒక మాట చెప్తాను, మీకు సరైన ఫ్రెండ్స్ ఎవరో తెలియాలంటే మీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఓకేనా? బాగా మీకు ఏదో ఇబ్బంది వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, అప్పటిదాకా చాలా మంచి ఫ్రెండ్స్, అంత ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఉంటాం కదా. అప్పుడు వాళ్ళు కనిపించకపోతే అర్థం ఏంటి? వాళ్ళు సరైన ఫ్రెండ్స్ కాదనమాట. అలాగే దేవుని ప్రేమ కూడా మనకి బాగా తెలియాలంటే కష్టకాలంలోనే అర్థమవుతుంది. అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మన యొక్క కష్టకాలంలో, మన శ్రమకాలంలోనే మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం అంధకారం అనే దాన్ని వచ్చినప్పుడు మన జీవితంలో మనం భయపడకూడదు. ఎందుకని? అంధకారానికి నిధులకి లింక్ పెట్టాడు ఇక్కడ దేవుడు. అంధకారానికి సంపదకి లింక్ ఉంది, ఆశీర్వాదానికి. కాబట్టి అంధకారంలో నడవడానికి ఇష్టపడేటట్లుగా మనం ఉండాలి. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, ఈ అంధకారం అనేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, డార్క్నెస్ అనేది, చీకటి అనే పరిస్థితి వచ్చినప్పుడు ముందు కొన్ని విషయాలు మనం కూడా గమనించుకుంటూ ఉండాలి. చెప్పనా? అంధకారం తర్వాత దాంట్లో ఏమున్నాయి? నిధులు ఉన్నాయి, సంపద ఉంది. అవి దేవుడు మనకి ఇస్తానంటాడు. కాబట్టి అంధకారంలో వెళ్ళడానికి, నడవటానికి మన భయం అనేది పడకూడదు. ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు, ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పాను, మనం ఎవరైతే ప్రార్థన చేసుకుంటామో సహాయము, విడుదల ఏదో ఒక దిక్కు నుంచి మనకు వస్తుంది. ఎవరో ఒకళ్ళ ద్వారా ఖచ్చితంగా వస్తుంది మనకి. అది ప్రార్థన అనేది చేయకపోయిన వాళ్ళకి ప్రమాదం. సరే, ఈ అంధకారం అనేటువంటి పరిస్థితులు అందరి జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. ఏదో ఒక రకమైన కష్టకాలం, ఏదో ఒక రకం ఇబ్బంది, ఏదో ఒక రకం శ్రమ కదా. లేదు అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అంధకారంలో మన జీవితం అలాంటి దారుల్లో నడుస్తూ ఉన్నప్పుడు, మనం అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం నడవలసి వచ్చినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు నేను చెప్తాను. ఫస్ట్, ఈ అంధకారం అనేది ఎందుకు వచ్చింది నా జీవితంలో అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? పరీక్ష చేయాలి. ఎగ్జామ్ బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, మనల్ని మనమే విమర్శ చేసుకుంటే ఎదుట వాళ్ళు మనల్ని విమర్శించిన అవసరం లేకుండా సరిపోవాలి. ఎవరు విమర్శ చేసుకోవాలి? మనకు మనమే మన ఆత్మని మనం విమర్శ చేసుకోవాలి. ఎక్కడ నేను తప్పిపోయాను, లేకపోతే ఎక్కడ దేవుని దృష్టికి వ్యతిరేకంగా నేను జీవించాను, ఈ అంధకారంలో నడవటానికి ఎందుకు నా జీవితంలో దేవుడు ఇలాంటి పరిస్థితులు పంపించాడు, అది పరీక్ష కొరకు వచ్చిందా అని ఆలోచించుకోవచ్చు. పరీక్ష కొరకు దేవుడు మనల్ని పరీక్ష పెట్టడానికి వచ్చిందేమోనని ఆలోచించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అసలు మనల్ని మనమే, మన హృదయ అంతరంగాన్ని పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నేను ఎక్కడ, యోబు ఏమన్నాడంటే, నేను ఎక్కడ తప్పిపోతున్నో అది మీరు నాకు చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? నేను ఎక్కడ తప్పిపోయానో మీరే నాకు చెప్పండి అని అన్నాడు. వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ వాక్యపు అర్థంలో కూడా మనం ఎక్కడ తప్పిపోతున్నామో కూడా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళు విమర్శ చేయటం కాదు, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి, మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా అంధకారములో నడవటానికి గల కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. దావీదు అంతటి మహారాజే భయంకరమైనటువంటి అవిధేయతలో పడ్డ తర్వాత చక్కటి కీర్తన రాశాడండి. ప్రభా, నా యందు శుద్ధ హృదయము దయచేయి ప్రభా. అంటే నాకు శుద్ధ హృదయం పోయింది ప్రభా నాలో. చూడండి ఎలా ఉన్నాడు, ఎంత బైబిల్లో రాశారండి. మనకు పక్కన వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలుస్తుందని భయపడతాం, కానీ దేవుడు తెలుస్తుందని భయం ఉండదు మనకి.
ప్రభువా నాలో శుద్ధ హృదయం పోయింది, నాకు ఒక్కసారి మళ్ళా శుద్ధ హృదయం దయచే ప్రభువా అని అడిగాడు. పాపం చేసిన తర్వాత మళ్ళీ తాను మరి ఆ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, ఈరోజు మనం కూడా మన జీవితాన్ని అంధకారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. అంటే మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. అన్ని అంధకారపు నడిచే పరిస్థితులు ఒక్క విషయాన్ని బట్టే రాకపోవచ్చు. అర్థమైందండి? ఒకే ఒక కారణాన్ని బట్టే నేను చెప్పట్లేదు, అందుకే 2-3 కారణాలు నేను మీకు చూపిస్తాను. మనకి మనం ఎగ్జామ్ చేసుకోవాలి. దేవుడికి ఎక్కడ అవిధేయతగా నేను జీవించాను, ఈ పరిస్థితి నాకు రావడానికి గల కారణం ఏంటి? మీరు నాకు చెప్పండి, నేను ఎక్కడ తప్పిపోయాను అన్నాడు యోబు గారు. దావీదు లాంటి గొప్ప భక్తుడైనటువంటి ఆయన అన్నాడు, ప్రభువా నిజంగా నాకు పరిశుద్ధమైన హృదయం పోయింది ప్రభువా, నాకు మళ్ళీ ఒక్కసారి పరిశుద్ధమైన హృదయం దయచే అని చెప్పి ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నాడా లేదా? ఎప్పుడు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకున్నారు వీళ్ళందరూ కూడా. ఈరోజు ఏవైనా అంధకారపు పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి, ఒకరినొకరు విమర్శించుకోకూడదు. రెండవ విషయం, దేవుడు ఒకవేళ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కూడా నేను అలాగా అంధకారంలో నడిపించవచ్చు. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి, ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేయలేదు కదా, ఏం తప్పు చేయలేదు కదా. కానీ ఎక్కడికి వెళ్ళి గోతిలో త్రోయబడ్డాడు, మళ్ళీ ఐగుప్తు దేశపు రాజుగారి దగ్గర పనిచేసి ఆయన దగ్గరికి అమ్మబడ్డాడు. ఇవన్నీ ఏంటి? యోసేపు తర్వాత కాలంలో తన అన్నలకి, తన తండ్రికి, మిగిలిన అందరికీ ఆశీర్వాదంగా ఉండటం కొరకు యోసేపు అంధకాలంలో నడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో పెట్టినా మనం ఆలోచించవచ్చు. ఒకవేళ అంధకాలంలో నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, తప్పనిసరిగా ప్రతిరోజు అవే మనకు కనిపించాయి. ఏ తప్పు చేయలేదు కదా, నేను ఈ విషయంలో ఏ తప్పు చేయలేదు, ఈ విషయంలో నేను ఏ పాపం చేయలేదు, ఈ విషయంలో నేను ఏ పొరపాటు చేయలేదు, అయినా నాకు ఎందుకు అనుకోవటం కాదండి. ఒకవేళ నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచటం కొరకు నేను సిద్ధపరుస్తున్నాడేమో కదా. యోసేపును దేవుడు అలాగే సిద్ధపరిచాడు. యోసేపు దగ్గర కనుక ఆహారం లేకపోతే ఇక ప్రపంచంలో ఆ రోజుల్లో ఇక ఆహారమే లేదు. ఇక అందరూ అక్కడికే వెళ్తున్నారు, ఐగుప్తు దేశంలోకి ఆహారం కావాలనుకుని. కాబట్టి యాకోబు పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారు. యోసేపు చక్కగా చెప్పాడు, నన్ను అమ్మివేశారని బాధపడద్దు, దేవుడు ఒక ప్లాన్ ప్రకారం నన్ను తెచ్చాడు, ఇక్కడికి రాకపోతే మీరు అందరూ ఎలా బ్రతికేవాళ్ళు అన్నాడు. నేనేమి మిమ్మల్ని కీడు చెయ్యను, మీకు అపాయం చెయ్యను, మీరేమి ఆ విషయం గురించి ఆలోచన చేసుకోకండి అని చెప్పాడు. ఎందుకు? మనం ఆదరించబడితే ఇతరులకు ఆదరణకరంగా ఉండటం కొరకని, దేవుడు శ్రమల్లో మనల్ని ఆదరించడం కొరకు, ఇతరులకు సహాయంగా నువ్వు ఆదరణకర్తగా ఉండటం కొరకు ప్రభు నేను అంధకారంలో నడిపించవచ్చు. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఈ మాట అన్నారు, దేవుడు మా శ్రమల్లో మమ్మల్ని చాలా ఎక్కువ ఆదరిస్తున్నాడు. ఎందుకు అనంటే మీ అందరినీ మేము ఆదరించాలి కదా, అందుకు దేవుడు మాకు శ్రమలు ఇచ్చి శ్రమల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆదరణ పొందుకోని వాడు ఇతరులకు ఆదరణకరంగా ఉండలేరు. శ్రమ పడని వారు శ్రమల్లో ఉన్న వారికి మేలుకరంగా నిలబడలేరు. కష్టపడని వారు ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోలేరు. అంధకార స్థలాల గురించి ఇప్పుడు చెప్తున్నాను, నిధుల గురించి తర్వాత చెప్తాను అటాచ్ చేస్తాను. ఆ పరిస్థితిలో నడవాల్సి వచ్చినప్పుడు ఇలా మనం ఆలోచించుకోవాలి. మేము బాగా ఇతరులని ఆదరణకరంగా ఉండాలి అనంటే మేమేం చేయాలంటే ఇతరులకు మేము దేవుని దగ్గర నుంచి గొప్ప ఆదరణ అనేది పొందుకోవాలి అనేది దేవుడు ఒకవేళ అందుకు సిద్ధపరుస్తున్నాడేమో అంధకార స్థలంలో. ఆ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మూడో విషయం ఏంటంటే, థర్డ్ పాయింట్ ఏంటంటే, న్యాయమైనటువంటి తీర్పు ఒకవేళ మనకి నడుస్తుందేమోనని మనం ఆలోచించుకోవాలి. చెప్పండి, ఏం తీర్పు అంటది? న్యాయమైనటువంటి తీర్పు అనేది మనకి కలుగుతుందేమో. 3 విషయాలు చెప్పారు. మొదటి విషయం సెల్ఫ్ ఎగ్జామ్, మనకి మనమే పరీక్ష చేసుకోవడం. రెండో విషయం ఏంటంటే చెప్పాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడని మనం గ్రహించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, న్యాయమైన తీర్పు ఒకవేళ నడుస్తుందేమో మన జీవితాల్లో. అంటే మనం చేసిన పనులకి మనకి జడ్జిమెంట్ ఒకవేళ దేవుడు నడిపిస్తున్నాడేమో. మీకా గ్రంథంలో చక్కగా రాశారండి, చూపిస్తాను చూడండి. మీకా గ్రంథంలో
7వ అధ్యాయంలో అక్కడ చక్కటి మాట రాస్తుందండి. 9వ వచనం చూడండి. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షము న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. చూడండి, 3వ పాయింట్ ఏంటంటే, ఇలా అంధకారంలో మనం నడుస్తున్నప్పుడు న్యాయమైన తీర్పు నడుస్తుందేమో. మనం మాట్లాడిన అబద్ధాలు, మనకి యథార్థత లేని జీవితము, మనం చేసిన అవిధేయతలు, లేకపోతే మనం చేసిన పనులు మానవులకి ఎవ్వరికి తెలియకపోయినా ఒక ఆయనకు మాత్రం తప్పనిసరిగా తెలుసు. కాబట్టి ఒకవేళ న్యాయపు తీర్పు మన మీద నడుస్తూ ఉండొచ్చు. బైబిల్లో మీకా అంటున్నాడు, అంటే ఇది యెరూషలేము గురించినటువంటి ప్రవచనం. అక్కడ ఏమని రాస్తుందంటే, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. దేవుని దృష్టికి వ్యతిరేకంగా తప్పు చేసినందుకు ఒకవేళ న్యాయపు తీర్పు మన మీదకి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆయన కోపము తగ్గే వరకు మనం ఓర్చుకుని సహించుకుంటే తర్వాత దేవుడు మనల్ని వెలుగులోనికి నడిపిస్తాడు. ఎంత బాగా రాస్తుందంటే మీకా గ్రంథంలో ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని కాబట్టి నాకు ఈ న్యాయపు తీర్పు నా మీదకి వచ్చింది. ఆయన కోపం తగ్గేదాకా నేను ఓర్చుకుని సహించుకుని ఉంటాను, ఆయన మళ్ళీ నన్ను వెలుగులోకి నడిపిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఇంకెప్పుడు అలాగే న్యాయపు తీర్పులో పెట్టి దాన్ని న్యాయంలోనే ఉంచేస్తాడు, అలాగే నా మీద జడ్జిమెంట్ వస్తుందని ఆయన అది తీరిన తర్వాత అప్పుడు నేను బయటకు తీసుకొని వస్తాడు. ఈ రీతిగా ఉందేమోనని ఆలోచించుకోవాలి తప్ప నయోమి లాగా ఆలోచించుకో. ఇలా ఆలోచించుకోవచ్చు. 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి, సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. అంధకారంలో నేను నడుస్తున్నానంటే నా జీవితంలో ఒకవేళ నా పరిస్థితి ఏమై ఉందో దేవుని దృష్టికి, ఎందుకంటే ఆయనకి మరుగైంది ఏది లేదు కదా అండి. ఎవరికి వాళ్ళమే విమర్శ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని కాదు విమర్శ చేసేది. 2వ విషయం, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు బహుశా దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఆశీర్వాదం ఆదరించబడకపోతే ఎదుటి వాళ్ళని ఆదరించలేరండి. అందుకే ఆదరణకరంగా ఉండాలని ప్రిపేర్ చేయొచ్చుగా. 3వ విషయం ఏంటంటే, ఒకవేళ న్యాయపు తీర్పు అవుతుందేమో, చేసిన దానికి యెహోవా దృష్టికి నువ్వు అవిధేయులుగా ఉండటం చేత దేవుడు మన మీదకి ఆ పరిస్థితిని ఒకవేళ రప్పించి ఉండొచ్చేమో. అందుకని ఇలా మనం ఆలోచించుకోవాలి. అంధకార స్థలాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఈ కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు తప్ప నయోమికి లాగా దేవుడే నాకు విరోధంగా ఉన్నాడు, దేవుడే నా మీదకి నాకు విరోధి అయ్యాడు, నన్ను నయోమి అనకండి. ఏమనాలంట? మారా అని పిలవండి నన్ను. దేవుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేశాడు, నా మీదకి ఇలాగ పంపించాడు, ఆయన వల్లే నాకు ఇలాగొచ్చింది ఇలాగంటే ఏమవుతారండి? మధ్యకాలంలో ఒక ఆమె ఇలాగే అయ్యింది. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు. ఆమె వదిలిందండి, అది వేరే విషయం. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఆమె వదిలేసింది దేవుడిని. వదిలేసిన తర్వాత భయంకరమైనటువంటి అంధకారంలో నడుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఇక దేవుని సన్నిధి అంటే మర్చిపోయింది. బైబిల్లో ఈరోజు మన ఫేస్బుక్లో వాక్యం ఏం పెట్టామంటే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. చెప్పండి అన్న మాట. ఎక్కడ నివసించేవాడు ధన్యులు? ధన్యులు అనే దానికి చక్కగా ట్రాన్స్లేషన్ ఉందండి. ఆ ట్రాన్స్లేషన్ లో ధన్యులు అంటే బీ ప్లస్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో రాశారు. ధన్యులు అనే వాటికి ఇంకొక పాయింట్ ఉందండి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేవారు అని అర్థం. ఎవరు? దేవుని మందిరంలో. బైబిల్ 84 కింద 4 వచ్చిన వాడు మనం పోస్ట్ చేసిన దాంట్లో దేవుని మందిరంలో ఎప్పుడు నివసించేవారు. నిజంగా ఇది కరెక్టే. నివసించేవారు వాళ్ళు దీవించబడతారు. 2వ మాట దానికి మీనింగ్ ఏంటంటే సంతోషంగా ఉంటారు. నువ్వు దేవుని మందిరంలో లేకపోతే నీకు ఎంతలో సంతోషం లేదు. నిత్యము వాళ్ళు నిన్ను స్తుతిస్తారు. సరే, ఆమె ఇంకా ఏం చేస్తాం? ఇట్లాగే నయోమి లాంటి కొంతమంది అంటుంటారు, మా దేవుడే మాకు కష్టం తెచ్చాడు, దేవుడే మాకు కష్టం పెట్టాడు అంటుంటారు తప్ప నువ్వు చేసింది ఏంటో నీకు అర్థం అవ్వదు. నయోమి ఇలాగే అనుకుని మారా అని పిలవడి, నన్ను నయోమి అని పిలవకండి అని చెప్పింది. ఇలాగే ఒక సిస్టర్ గారు కూడా ఇలాంటి పరిస్థితిలోకి వచ్చారు. దేవుని మందిరం మానేసి, దేవుని సన్ని విడిచిపెట్టేసి, కరోనా అని అదని ఇదని మొదలు పెట్టేసి చివరికి మన ఈ మధ్యన ఇంకొక సిస్టర్ చెప్తున్నారు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నానండి. ఇప్పుడు అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, నాకు బాగాలేదని వెళ్ళలేకపోయాను, నిజంగా బాగుంటే ఖచ్చితంగా వెళ్ళలేదు. తెల్లారి అలా అనుకోకూడదు, అలా తిరగబడకూడదండి దేవుడి మీద. దేవుడి మీద తిరుగుబాటు మనసుని మనం తెచ్చుకోకూడదని ఈ పాయింట్లో నేను మీకు చెప్తా ఉన్నాను.
దేవుడు ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఎవరిని అంటే ఎవరిని విడిచిపెట్టడు, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఈ సెల్ఫ్ ఎగ్జామ్ అనేది మనం చేసుకోవాలి తప్ప దేవుడు మాకు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్పి దేవుడి మీద కోపం పెట్టుకుంటే ఏమవుతుందో నేను మీకు ఇంకా చెప్పక్కర్లేదు. అందుకే దేవుడి మందిరంలో నిత్యము నివసించే వారు ఎప్పుడు కూడా రామ్మ చర్చికి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ అమ్మ ఆ పద్ధతి మాత్రం మానలేదు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ సడన్గా ఈ లోపు ఈ వార్త తెలిసిందన్నమాట. ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి అండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు నయోబిలాగా తిరగబడేలాగా దేవుడు మమ్మల్ని మర్చిపెట్టి విడిచిపెట్టాడు ఏంటండి? మనం విడిచిపెట్టేసి మనం తిరగబడిపోతూ ఉంటాం కదా దేవుడి మీద. సో చీకట్లో నడుస్తూ ఉన్నాం, ఒకవేళ అంధకారంలో మనం నడుస్తూ ఉన్నాం, మనల్ని మనం ఈ యాంగిల్స్లో పరీక్ష చేసుకోవాలి. కష్టమే వచ్చిందనుకోండి, ఒకవేళ ఎగ్జామ్ వచ్చిందని మీదకి, లేకపోతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడిని పెట్టాడా? నువ్వు నిజంగా యెహోవా దృష్టికి తప్పు చేసావా? న్యాయమైన తీర్పు నడుస్తుందేమో, ఒకవేళ ఏమో తెలియదు, ఎవరికి వాళ్ళకి మనం చేసుకోవాలి. అంతే తప్ప నయోమిలాగా తిరగబడినా వెనక్కి వెళ్ళిన అవిశ్వాసంలో వల్ల వాళ్ళకి మిగిలేది సున్నా. వాళ్ళ జీవితాల్లో సున్నానే అవుతారు తప్ప ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండలేదు. ఎందుకంటే దేవుని మందిరంలో నివసించేవారు ఆనందంగా ఉంటారు, దేవుని మందిరంలో ఉండేవారు ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు అని ఇంగ్లీష్లో చక్కటి ట్రాన్స్లేషన్స్ ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు అంధకార స్థలాల్లో నిధులను ఉంచాను అంటున్నాడు. అంధకార స్థలాల్లో అంధకార పరిస్థితుల్లో నడవటానికి నువ్వు భయపడకూడదు. ఎందుకని? అవి వద్దు అని అనుకోకూడదు. ఎందుకు? దాంట్లోనే దేవుడు ఏం పెట్టాడు? నిధులను పెట్టాడు, విజయాన్ని పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఒకవేళ నేను చెప్పిన కారణాలు ఏవైనా సరే అయి ఉండొచ్చు. అందుకే విశ్వాసంతో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది జీవితాల్లో చీకట్లనే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు కదండి. యాకోబు జీవితంలో అంధకారంలో నిధులు ఎంత గొప్పగా సంపాదించాడో బైబిల్లో నేను మీకు చూపిస్తాను. తన జీవితం అంధకారంలో లీడ్ అవుతూ ఉంది అన్నమాట. కొన్ని రోజులు యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. బేతేలు అనుభవం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం. అంధకార స్థలాల్లో నిధులు ఉన్నాయని చెప్పి బైబిల్లో మనం నేర్చుకుంటా ఉన్నాం. యెషయా గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారం ఇక్కడ 28వ అధ్యాయంలో చూడండి 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళి ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. 28వ అధ్యాయం ఆదికాండం. హాయిగా ఇంట్లో బ్రతికేవాడు యాకోబు కదండి. యాకోబు ఏశావు అన్నదమ్ములు ఇద్దరే ఆ ఇంటికి. ఏశావు బయటికి వెళితే ఈ యాకోబు ఇంట్లోనే ఉండేవాడు కదా. చక్కగా అమ్మ దగ్గర ఉంటూ ఇంట్లోనే ఉండే, బయటికి పెద్దగా వెళ్ళే అలవాటు లేదు, ఇంట్లోనే ఉండేవాడు. ఒకరోజు రానే వచ్చింది, ఇతను మోసం చేశాడు అన్నని. ఇప్పుడు 28వ అధ్యాయంలో యాకోబు వయసు దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాలకి ఎంత అంధకారం వచ్చిందో తెలుసా యాకోబు జీవితంలో? అన్న యాకోబుని చంపేద్దామని చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే యాకోబుకు చాలా కష్టం, ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దామని చూశారు, ముఖ్యంగా తల్లి. కాబట్టి అంత కష్టం వచ్చింది. ఇంటిని విడవని అతను ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చూడండి, దూర ప్రాంతం వెళ్ళారనుకోండి, ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళారని చెప్పి చాలాసార్లు అనుకుంటా ఉంటాం. చాలా దూరంలో ఉంటారు, ఎప్పుడు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. కాలేజీకి వెళ్తే కాలేజీ, ఇల్లు అయితే ఇల్లు. ఇప్పుడేమో చాలా దూరంకి వెళ్ళి ఆ ఉద్యోగం చేసుకుంటాడని చెప్పి మనం చదువుకొని వెళ్ళే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటాము. మరి 20 సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉన్నాడు, బయటికి వెళ్ళిన అలవాటు లేదు. అలాంటి అతను సింగిల్గా బయటకు వస్తున్నాడు ఇప్పుడు మేనమామ ఇంటికి వెళ్ళడం కోసం, రెప్కా వాళ్ళ బ్రదర్ ఇంటికి అన్నమాట. ఎందుకంటే పంపించేస్తారు బలవంతంగా. అంత కష్టం వచ్చింది యాకోబుకి, అంత అంధకారంలో నడుస్తున్నాడు యాకోబు. ఇక్కడ తల్లిదండ్రులు పంపించారని తొందరపడతారు. ఇంట్లో ఉండటానికి కుదరదు ఇతను, అంతే. ఇతను అర్జెంట్గా బయట పంపించారు. ఇతనేమో అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన అలవాటే లేదు. చాలా కష్టం కదండి ఆ పరిస్థితి. అంత కష్టం వచ్చింది. అన్న ఏం చేస్తాడంటే ఇక కనిపిస్తే యాకోబుని చంపాలి అని కోరికతో ఉన్నాడు. అంధకారంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి బైబిల్లో రాస్తుంది కదా 11 ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ రాత్రిలో అంధకారము, రాత్రి, చీకటి జీవితం యాకోబులో ప్రవేశించింది. అప్పుడు నాకు హ్యాపీగా ఉన్నాడు 20 ఏళ్ల పాటు.
అప్పుడు స్టార్ట్ అయింది. చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఏ బాధలు ఉండే కాదండి, ఇప్పుడే ఈ బాధలన్నీ వచ్చి పడ్డాయి అంటారు మనకు కదా. అప్పుడే ప్రారంభమైనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మా ఇంట్లో మేము చాలా హాయిగా ఉండేవాళ్ళం అండి, పెళ్ళైన తర్వాత ఎలాగొచ్చినాయో, లేకపోతే ముందు అట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇంకా బాగుందామని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం మనం. యాకోబుకి కరెక్ట్గా రాత్రి జీవితం వచ్చింది, అంధకారపు పరిస్థితి వచ్చింది, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచడానికి ఇష్టపడట్లేదు, అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. యాకోబుకి అన్నయ్య చంపేద్దాం అనుకుంటున్నాడు. జీవితంలోనేమో ఆయనకు బయటికి వెళ్ళిన అలవాటే లేదు, అంధకారం లేట్ అవుతా ఉన్నాడు. ఆ రాత్రి ఒక రాయి తీసుకుని తల దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. చీకటి పడిపోయింది, హారానికి వెళ్ళాలన్నమాట ఇతను. చీకటి పడిపోయింది కదా అని చెప్పేసి అక్కడ ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకొని పడుకున్నాడు అనమాట. ఆ రాత్రి దేవుడి ప్రత్యక్షత అతను చూశాడు. అప్పుడు యాకోబుకి దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలలాగా, ఇసుక రేణువులాగా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అప్పుడు దేవుడు కనిపించిన స్థలం అని చెప్పి బేతేలు అంటే దేవుని మందిరము అనే పేరుని అక్కడ పెట్టాడు. ఇక్కడే వచ్చింది బేతేలు అనే మాట. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరము అని, అంటే దేవుడు ఉన్న స్థలము దేవుడి మందిరం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి కలిసి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. ఇది దేవుని యొక్క మందిరంగా ఇక్కడ మనం ఆరాధన చేసుకుంటున్నాం. కాబట్టి అంధకారపు జీవితంలో ఏముంది? యాకోబుకి దేవుడు ఏం పెట్టాడు? గొప్ప సంపద పెట్టాడు. ఏమని దీవించాడు? కుడికి, ఎడమకి, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం, దక్షిణం, ఇవన్నీ మీరు చదవండి. నీ వంశము నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అని చెప్పి ఆ రాత్రి వేళ బాగా వినండి, రాయిని తలగడగా చేసుకోవడం వలన ఆ రాత్రి ఏం చేశాడు? రాయిని తలగడగా చేసుకోవడం. నీ అంధకారపు పరిస్థితిలో రాయి అనబడే క్రీస్తుని నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు నీకు కూడా గొప్ప వాగ్దానాలు ఇచ్చి ఆ గొప్ప నిధులను నీకు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయిని తలగడగా చేసుకోవడంలో వచ్చింది ఇక్కడ పాయింట్. ఇతని జీవితం అంధకారంలో నడుస్తోంది, కానీ ఆ దేవుడిని ఎప్పుడైతే ఆయన ఆ రాయి అంటే యేసు ప్రభువుకి గుర్తని, అప్పుడు దేవుని యొక్క దర్శనం, ప్రత్యక్షత చూశాడు. అప్పుడు దేవుడు కనిపించిన ఈ స్థలం, దేవుని మందిరం, ఈ స్థలము చాలా శ్రేష్టమైనదని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. బాగా వినండి, అంధకారంలో దేవుణ్ణి నీవుతో ప్రయాణం చేస్తే, దేవుణ్ణి నీవు కలిగి ఉంటే, దేవుడిలోనే నువ్వు జీవిస్తావు. ఎప్పుడు? అంధకారపు సందర్భాలలో కూడా దేవునితోనే నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీకు కూడా ఈ యాకోబుకి ఎలాగైతే ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చాడో, దేవుడు ఇంత గొప్ప సంపదనిచ్చాడో, వాగ్దానాల సంపదనిచ్చి దేవుడు నెరవేర్చాడో, అలా మన జీవితాల్లో కూడా ఆ యొక్క అంధకారంలో ఆయన ప్రత్యక్షమై ఆయన వాగ్దానాల సంపదించి మనల్ని కూడా గొప్పగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రిలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ మనం చూస్తాము. ఇంకా చాలా, ఇది కూడా రాత్రి అంధకారంలో నడిచాడు కదా. ఇంకా 35వ అధ్యాయంలో యాకోబు జీవితంలో ఇంకొక గొప్ప ఎక్సలెంట్ పాయింట్ అక్కడ ఉంది. అదేంటి? అక్కడ 35వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఆ రాత్రి అంతా కూడా, 35 కాదండి 32లో ఉంది. ఆ రాత్రంతా కూడా అతడు ప్రార్థన చేశాడు. అందరినీ పంపించేసి ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. అయితే అక్కడ దేవుడు అడిగాడు, మరి నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అని చెప్పాడు. చెప్పగానే ఆ దేవునితో పోరాడేవాడు ఇక నుంచి నీ పేరు అని చెప్పి అతని పేరుని ఇశ్రాయేలుగా చేశాడు. ఇది కూడా రాత్రి కాలంలో జరిగింది. 22వ వచనం చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 22లో ఆ రాత్రి చూడండి, ఆ మాట రాస్తుంది. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లల్ని తీసుకుని ఎవ్వోకు రేవు దాటిపోయాను. ఎప్పుడు జరిగింది ఇది? ఆ రాత్రి అందరిని పంపించేసి రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అంటే నా పేరు చాలా గొప్ప, మేము చాలా గొప్ప అనకుండా చాలా కరెక్ట్గా చెప్పాడు, నేను మోసగాడినండి అని చెప్పాడు. ఏమన్నాడు? నేను మోసగాడినండి అని చెప్పేశాడు. వెంటనే అలా ఒప్పుకున్నందుకు ఈరోజు మనం కూడా ఒప్పుకుంటే, అంధకారంలో నడుస్తూ ఉన్నప్పుడు మన అవిధేయతలు ఒప్పుకున్నట్లయితే,
అతను చెప్తున్నాడు, నేను యాకోబునండి అన్నాడంటే, నేను చాలా మోసగాడండి అని అన్నాడు. అయితే ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు అనపడుతుంది, నీ పేరు ఇశ్రాయేలు అనపడుతుంది. అంటే నువ్వు దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి, దేవునితో పోరాడేవాడవు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు అతనికి ఆ రోజు ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎవరి పేరు మీద లీడ్ అవుతా ఉంది? ఈ యాకోబు పేరు మీదనే ఆ దేశం యొక్క పేరు కూడా నడుస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంధకారంలో రాత్రిలో పోరాడే ప్రార్థన చేస్తున్నాము మనం. కష్టములో అందరినీ పంపించేసాడు బయట, అందరినీ బయటకు పంపించి ఇతను ఒక్కడే రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా రాత్రికాలం. మనం కూడా అంధకారంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అంధకారంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే మాత్రమే కాదు, మనల్ని మనం ఒప్పుకోకపోతే దేవుని ఆశీర్వాదం రాదండి. ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతారని బైబిల్లో రాసు. కాబట్టి ఒప్పుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలు అనేది ఒక గొప్ప ఘనమైనటువంటి పేరుని దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా వాక్యంలో చూడండి. కాబట్టి రాత్రి వేళ యాకోబు బేతేలు అనుభవం వచ్చింది. రాత్రి వేళ ఇక్కడ ఇశ్రాయేలు అని పేరు అనేటువంటిది రాత్రినే జరిగింది. అంధకారంలో నడుస్తున్నప్పటికీ అతను దేవునితో పోరాడే అంత ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా కొంచెం సరిగ్గా సందర్భాన్ని పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రేయర్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒక చక్కగా మన ప్రార్థనా విషయాలను కూడా మన కుటుంబ ప్రార్థనలు ఎలా చేయాలి, సంఘ ప్రార్థనలు ఎలా చేయాలి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీ తప్పుల్ని తప్పుగా ఒప్పుకోగలిగే పరిస్థితి నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు దేవుడికి చెప్పచ్చు, దేవా నేను పలానా విషయంలో పొరపాటు చేసిన మాట వాస్తవమే, నన్ను క్షమించు. అదే చేశాడు. నేను అలాంటి వాడిని ప్రభు మోసగాడిని అని అంటున్నాడు అంతే. అలా చెప్పినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యం యాకోబు జీవితంలో ఆ రాత్రి జరిగించాడు. ఈరోజు మనం కూడా అంధకార స్థలాల్లో, అప్పుడు ఇశ్రాయేలు అనే పేరు, ఇశ్రాయేలు పేరులోనే ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నడిపికి వస్తా ఉంది. అంటే అంధకార స్థలంలో యాకోబు జీవితంలో అంధకారపు పరిస్థితుల్లో యాకోబు నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అతను కలిగి ఉండటం చేత అతనికి గొప్ప నిధులను దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక విషయం, అంధకారపు పరిస్థితుల్లోనే ఉన్నాడు, అందరినీ పంపించాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు అతని జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చి అతని ఒప్పుకోలు బట్టి ఇశ్రాయేలుగా మార్చాడని, అంధకారంలో ఉన్న ఆ గొప్ప నిధి అంటే డబ్బులు మాకు డబ్బులు అని అర్థం కాదు. చూసారు ఎంత గొప్ప నిధో. ఆ నిధులను ఇశ్రాయేలుగా మార్పు చెంది దేవునితో పోరాడువాడని పేరు పెట్టి దేవుడు అంత గొప్ప ఘనతని యాకోబుకి అంధకారపు నడవడికలో ఇతను దాన్ని పొందుకోగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా నిజంగా అంధకారంలో యేసు ప్రభు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలో మాట చెప్పడానికి ముగిస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఈరోజు మనం ప్రభు యొక్క పనులను సమీపిస్తా ఉన్నామండి. ఎందుకు మనం ఆ కార్యం చేస్తున్నామంటే ప్రభు మన కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పనిని మనం చేస్తాము. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 45వ వచనంలో ఒక మాట రాస్తుంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చూడండి ఎంతవరకు చీకటి వచ్చిందట. 12 గంటల నుంచి కదా, మనం మామూలుగా 12 గంటల నుంచి 3 గంటల వరకు, మొత్తం 3 గంటల టైం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3 hours. మత్తయి సువార్తలో యేసు ప్రభు సిలువకి 12 గంటలు, 1 గంట, 2, 3 మొత్తం ఆ టైం అంతా కూడా చీకటి. 3 గంటల వరకు మధ్యాహ్నం నుంచి, అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతా కూడా చీకటి వచ్చింది. యేసు ప్రభు కూడా అంధకారంలో ఉండవలసి వచ్చింది మానవాడి రక్షణ కొరకు. యేసు ప్రభు కూడా ఆ శిలువ యాగం చేయక ముందు ఇక భయంకరమైన చీకట్లో ఆయన ఉన్నారు, భయంకరమైన అంధకారంలో ఉన్నారు ఆయన. భయంకరమైన మొత్తం అంతా కూడా భూమి అంతా చీకటి కమ్మేసింది. ఆ తర్వాతనే యేసు ప్రభు సమాప్తమైనది అని చెప్పగలిగారు. దేవుని స్తోత్రం. సమాప్తమైనది అంటే దేవుడు ఏ ఉద్దేశం చేత ఆయన ఈ భూమి మీదకి పంపించారు, ఆయన ఏ ఉద్దేశం చేత ఈ భూమికి వచ్చారో ఆయన, అది సంపూర్ణమైన రక్షణ ప్రణాళిక నెరవేరినప్పుడు ఆయన సమాప్తమైందని చెప్పారు. అది చెప్పక ముందు ఆయన కూడా ఎంత దాదాపుగా
12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ చీకట్లో అంధకారంలో ఆయన ఉన్నాడు. ఎందుకు అనంటే మన అందరి రక్షణ కొరకు యేసుప్రభు శిలువ యాగాన్ని చేసినప్పుడు ఆ బృహత్తరమైన కార్యంలో ఆయన కూడా అంధకారంలో నడవలసి వచ్చింది, చీకట్లో ఉండవలసి వచ్చింది. ఆ దారిలో నుంచి ఆయన నడుచుకుని వచ్చారు. ఆ తర్వాత ఆయనకు గొప్ప ధననిధి మానవాళి రక్షణ అనే ట్రెజర్ ఆయన పొందుకోగలిగారు, మనకు ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఉంటున్నటువంటి భక్తులు ఎంతోమంది అంధకారంలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలా భయంకరమైనటువంటి ఆ చీకటిలో లేకపోతే నిందలు. మరి బ్రదర్ భక్త సింగ్ గారు గొప్ప దైవజనుడు, భారతదేశంలో సిక్కుల కుటుంబంలో పుట్టి దేవుని యొక్క సువార్త విని కుటుంబం చేత వెలివేయబడారు. కుటుంబం అంతటి చేత అంత చీకటి దారుల్లో ఆయన నడిచారు. కుటుంబం అంతా ఆయన్ని వెలివేసింది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సంఘాలకి కట్టినటువంటి గొప్ప దైవజనుడిగా గొప్ప ధననిధులను ఆయన సమకూర్చారు. కాబట్టి ఈరోజు మనం కూడా అంధకార స్థలాల్లో దేవుడు ఏం పెట్టాడు? నిధులను పెట్టాడు. నడుస్తూ ఉన్నప్పుడు అన్నీ నేనే కరెక్ట్ అనుకోవడం కాకుండా ఆయా రకాలుగా నేను చెప్పిన విధానాల్లో మనం ఆలోచించుకొని ప్రభువే ఆ యొక్క చీకటి దారులు భూమి మీద ఉన్నప్పుడు అంతా కూడా అంధకారమే కదండి. నిందలు పడ్డారు, అవమానించబడ్డారు, యేసు ప్రభు నిందలు పడ్డారు, వస్త్రాలు పెరిగివేయబడ్డారు, సిలువ యాగానికి తీసుకుని దొంగల మధ్యలో సిలువ వేయించుకున్నారు. ఇదంతా కూడా చేసింది ఎందుకంటే ఆత్మల రక్షణ అనే గొప్ప సంపద, గొప్ప ఐశ్వర్యాన్ని ఇవ్వడం కొరకు యేసుప్రభు సిలువ యాగాన్ని చేశారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుడు అంధకార స్థలాల్లో నిధులను ఇచ్చాడు. అంధకార స్థలాలు వద్దు అంటే నిధులు కూడా నీవు పొందుకోలేవు. కాబట్టి అలా కాకుండా యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాగైతే నడిచారో ఆ నడతల ప్రకారం మనం నడుస్తూ మళ్ళా రెండవ రాకడలో ఆయన వచ్చేందుకు కూడా మనందరం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరం తల గురించి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి.